హాయ్! హలో అండి. అందరికీ జొన్న రొట్టెలు తినాలని ఉంటుంది. కానీ దాన్ని చేసుకోవడం అందరికీ రాదనమాట. బట్ ఇలా అయితే ఇక్కడ చూడండి నేను చాలా సాఫ్ట్‌గా వచ్చింది. అలాగే సన్నగా కూడా వచ్చాయన్నమాట ఇక్కడ జొన్న రొట్టెలు. సో, ఇలా మనకి తీసేటప్పుడు ఇరిగిపోవడం, అలాగే చేసేటప్పుడు పోవడం అయితే చేస్తుంటాము. సో, నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎటువంటి అంటే చపాతీ కర్ర అలా కూడా లేకుండా చేత్తోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను ఈ టిప్స్ చెప్తానండి. అవి యూజ్ చేయండి. మనం చేత్తోటే, హ్యాండ్‌తోనే ఈజీగా చేసేసుకోవచ్చనమాట జొన్న రొట్టె. సో, దానికోసం ఇక ముందుగా నేనైతే ఒక 2 కప్స్ అయితే జొన్న పిండి తీసుకుంటున్నా అనమాట. జొన్న పిండి నేను జల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒకవేళ ఏమైనా బరక అలాంటివి ఉన్నా కూడా ఏంటంటే మొత్తం పోతాయన్నమాట. బరక ఉంటే మళ్ళీ మనకి మధ్యలో విరిగిపోవడము అలా జరుగుతూ ఉంటాయి కదా! సో, అందుకని చెప్పేసి జల్లించుకోవడం వల్ల ఏంటంటే అవి మొత్తం కూడా పోయి మనకి పిండి అనేది స్మూత్‌గా వస్తుందనమాట. ఆ తరువాత ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే కాగబెట్టుకున్నాను. హాట్ వాటర్ అయితే బాగా తెర్లిపోయేలా అయితే కాగబెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనకి పిండి ఎక్కువ కాగితే పిండి అనేది మంచిగా కలిసి మనకి రొట్టె చేసేటప్పుడు విరిగిపోకుండా రావడం కోసం మంచిగా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత పిండి ఇలా నిదానంగా కలుపుకుంటే ఎక్కువసేపు కలుపుకోవాలండి పిండి. ఎందుకంటే మనకి చపాతీ పిండి అనేది జిగురు వస్తుంది. బట్ జొన్న పిండి అనేది జిగురు రాదనమాట. అందుకని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. ఇక ఆ తరువాత పిండి కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే మనం అంటే స్టోన్ ఉంటుంది కదా! దేని మీద అయితే మనం జొన్న రొట్టె చేయాలి అనుకుంటున్నామో ఇక ఆ స్టోన్ తీసుకొని తర్వాత మనం పిండి ముద్ద మనకి ఎంత సైజులో కావాలో అంతవి తీసేసుకొని పిండి ముద్ద తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువసేపు మనం ఎంత ఎక్కువసేపు అయితే ఇలా చేసుకుంటామో పిండి కలుపుకుంటామో అంత బాగా వస్తాయన్నమాట. అలాగే పిండి అనేది మనకి రొట్టె ఇరగకుండా వస్తుంది. ఇక ఆ తర్వాత కొంచెం సేపు ఇక మనం పొడి పిండి అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మనకు అంటుకోకుండా రొట్టె చేసేటప్పుడు రావడం కోసం. తర్వాత ఫింగర్స్ తోటి చేతిలోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కొంచెం చేసుకుంటే మనకి చేసేటప్పుడు ఏంటంటే నీట్గా వస్తాయన్నమాట. ఇక ఆ తరువాత అయితే మనకి స్టోన్ మీద వేసేసుకొని ఇలా ఒక చేతిని అనేది మూవ్ చేసుకుంటే ఇంకొక చేతితోటి అయితే మనం రొట్టె అనేది సాగొట్టుకోవాలన్నమాట. అలా మన పిండిని కలుపుకుంటూ చేసుకోవాలండి. రొట్టె కదిలించుకుంటూ లేకపోతే అలాగే అంటుకుపోతుంది. ఒకవేళ మనకి ఎక్కడైనా హ్యాండ్స్‌కి అంటుకున్నట్లు అలాగే ఉందనుకోండి, అప్పుడు మనం వచ్చేసి కొంచెం పొడి పిండి వేసుకుంటూ చేసుకోవాలండి. చూడండి ఇక్కడెక్కడ అంత అంటుకోలేదనమాట. ఎక్కడ కూడా విరగకుండా చక్కగా వస్తుందనమాట రొట్టె. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. మనకు పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి. అలాగే నెక్స్ట్ హాట్ వాటర్ బాగా కాగబెట్టుకున్న వాటరే వేసుకోవాలి. తర్వాత చేతులు మనం అంతా చేసిన తర్వాత ఏంటంటే సైడ్స్ అనేవి కొంచెం తిక్కుగా అలా ఉంటాయి కదా! అవన్నీ సైడ్స్‌లో మనం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ అలా కొట్టుకుంటూ చేసుకుంటే ఏంటంటే మనకి అలా ఆటోమేటిక్‌గా ఇక మిడిల్‌లో కూడా సన్నగా వస్తుందనమాట లావుగా లేకుండా. సో, అందుకోసమని ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రతో కొంచెం విరిగిపోవడం అలా జరుగుతుంది. సో, తర్వాత 2 హ్యాండ్స్ తోటి అయితే చేసుకోండి. చూడండి ఎక్కడ విరగకుండా వచ్చిందనమాట. ఇక తర్వాత అయితే ఈలోపు పెంకుని కొంచెం హీట్ చేసుకోండి. సో, ఇక ఆ తర్వాత అయితే మనం రొట్టెని చూడండి ఇలా హ్యాండ్ తోటి తీసేసుకొని దాని మీద వేసేసుకోండి. చూడండి ఎక్కడ విరగకుండా వచ్చింది. దాని మీద వేసిన తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ తోటైతే మొత్తం అలా చల్లేసుకోండి అనమాట. రొట్టె మీద వచ్చేసి అలా వాటర్ వేసుకొని తర్వాత కొంచెం ఒక 2 సెకండ్స్ అలా కాలిన తర్వాత మాత్రమే రొట్టెను వచ్చేసి మనం పైకి తిప్పేసుకోవాలన్నమాట. అంటే అదర్ సైడ్ కాల్చుకోవాలి కదా! అందుకోసం అనమాట. ఇలా తిప్పేసుకోండి. సో, ఇక చూడండి చాలా బాగా వచ్చాయి కదా! రొట్టెలు కూడా చాలా స్మూత్‌గా అయితే వచ్చాయండి. సో, ఇక మన వీడియో నచ్చింది కదా! నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో, ఇలాగైతే చేసుకోండి. మీకు జొన్న రొట్టెలు ఎక్కడ విరగకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట. సో, ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.